నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ పౌరులకు మరియు అలాగే ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, కువైట్ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు సంయమనం పాటించాలి, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే, నిరాధారమైన వీడియోలు, ఫోటోలను షేర్ చేసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సోషల్ మీడియాలో జరిగే ఉల్లంఘనలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిని వదిలిపెట్టబోమని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బ్రిగేడియర్ జనరల్ నాసర్ భోస్లే గారు స్పష్టం చేశారు. ప్రజలు కేవలం ప్రభుత్వ అధికారిక మూలాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. ఇది కువైట్ దేశ భద్రతకు మరియు ప్రజల అవగాహనకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అలాగే కువైట్ దేశవ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున నుంచి ఇప్పటి వరకు 4 సార్లు హెచ్చరిక సైరన్లు మోగించామని చెప్పి, మొత్తం హెచ్చరిక సైరన్లు 171 సార్లు ఇప్పటి వరకు మోగాయని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఏ వీడియోలు కూడా చేస్తూ ఉన్నారన్నమాట. యుద్ధానికి సంబంధించి కువైట్ దేశం కానీ, ఇరాన్ కానీ, గల్ఫ్ దేశాలకు సంబంధించిన యుద్ధ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఏ వీడియోలు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరు ఇలా చేయొద్దన్న, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైట్ దేశానికి మనం అండగా నిలవాల్సి ఉంటుంది. కువైట్ ప్రభుత్వం చేస్తూ ఉన్న సూచనలు, మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అందరూ తప్పకుండా పాటించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.